అరే కాక గా ఎమ్మెల్యే అసెంబ్లీలో నక్సలైట్ అవుతాడంట. ఈ విషయం నీకు తెలిసినా? ఎవరా? గదేనే గా హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ అన్న. అవు నిజం చెప్తున్నా. అరే ఏం కాక నన్నే డౌట్ పడుతున్నావేంది? మీడియా ముంగట నిలిచి మరీ చెప్పిండు. అసెంబ్లీలో జనాల సమస్యలు చెప్పడానికి వెనకాడా బరాబర్ చెప్తా, గది చెప్పడానికి అసెంబ్లీ నక్సలైట్ అయితా ఏందనుకురో మరి అంటూ సర్కార్కే దమ్కి ఇచ్చిందంట. ఏంది గాయన అంటే అని గలత్ బాత్ ఏముంది దీంట్లోనా? సరిపోయా నీ కథ. అయినా కాక నీకు ఈ విషయం తెలియదులే. నక్సలైట్ అంటే గేందనుకుంటువి? గదేమన్నా పెట్రోమాక్స్ లైట్ అనుకుంటువా ఏంది? ఇప్పటికే గా అమిత్ షా సారు వాళ్ళని ఖతం చేయబట్టే మళ్ళాగి కొత్త ఆయన బయలుదేరిండు అని సోషల్ మీడియాలో పొట్టు పొట్టు తిట్టుకుంటూ పోస్టులు పెడుతుండ్రు. ఇప్పుడైనా సమజైందా లేదా? అయినా గీ కౌశిక్ అన్న చాలా జోరు మీద ఉండ్రు. గీన గురించి మీడియాలో ఇయ్యాల రేపు జోర్దార్ చర్చలే నడవబట్టే హుజూరాబాద్ కారు పార్టీ కార్యకర్తలకి గీనంటే మస్తు యాస్టకొస్తున్నదంట. అరే పార్టీల కార్యకర్తల్ని గుర్తించడం లేదంట. ఎవరిని చూసినా సుర్రుమంటూ గుస్సా వచ్చేస్తుందంట. చాలా మొండోడంట. ఎవరు చెప్పినా గీన ఈనే రకం కాదంట. పొద్దస్థానం గాలందిట్టుడు గీలందిట్టుడు గిదే లొల్లి గీయంతో అని గా పార్టీ ఓలే తలకాయలు పట్టుకుంటుండ్రంట. నువ్వే చెప్పు కాక, ఎమ్మెల్యే అయినా గా పెద్ద మనిషి గిట్ల చేస్తే ఇంకా కార్యకర్తలు గెడవోవాలి, ఎవరికి చెప్పుకోవాలి? అయినా దీంట్లో నిజమెంతుందో తెలియదు కాక. కానీ ఉత్తినే ప్రచారం అయితే రాదు కదా. గదేదో అంటారు గదే, నిప్పు లేకుండా పొగ ఎట్టా వస్తుందని. గిది గాలెక్కే అనుకో. అవు ఈ కౌశిక్ అన్న అనుకున్నది కరెక్టే అనుకో కాక. గా సీనియర్ లీడరు దళిత నాయకుడు కడియం సార్కి తెలంగాణలో చాలా ఇజ్జత్ ఉన్నది. గాయన బీఆర్ఎస్ పార్టీ పవర్ లో ఉన్నప్పుడు మంత్రి ఉప మంత్రిగా కూడా చేసే. కేసీఆర్ గాయన్కి సీనియర్ అనుకుంటూ మస్తు ఇజ్జత్ ఇస్తుండే. గట్లాంటి లీడరు అసెంబ్లీలో మాట్లాడుతుంటే ఈ కౌశిక్ సారు గనుతో గాల్చి ఏసి పారేస్తా అన్నట్లు సైగల్ చేసి దమ్కి ఇచ్చిందంట. అవును కడియం సారు పార్టీ మారిండ్రు నిజమే, ఎవరు కాదంటారు చెప్పు? గాయన పార్టీ మారిండు, చెయ్యి కాడికి పోయిండన్న గుస్సా మనసులో యాది కొంచుకొని అసెంబ్లీలో తుపాకీతో లేపేస్తా అన్నట్లు సైగల్ చేసుడు మంచిదేనా మళ్ళా? అరే కాక ఇయ్యాల రేపు గీ లీడర్లు ఒకతాన ఉంటారా ఏంది? గేడ మంచిగా ఉంటుందో గాడికి జంప్ అవుతారు. ఈ కడియం సారు గిట్లనే అనుకోవాలి, ఊరుకోవాలి. గాని గీ కౌశిక్ అన్న గాయన్ని నోట్ కచ్చినట్లు అనిండంట. గిదైతే నిజం కాక అసెంబ్లీలో సీఎం రేవంత్ అన్నే అనిండు. అరే గింత పెద్ద సీనియర్ లీడరు గాయన వయసు కన్నా ఇజ్జత్ ఇయ్యరా ఏంది? ఎవరిని గెంత పడితే గంత అనుడేనా అని గరం గరం అయ్యిండు. వీడియోలానే చూసిన. మరి గిట్ల చేయడు తప్పు కాదే. రేవంత్ సార్ని ముఖ్యమంత్రి చేయనీకే నా కిడ్నీలు అమ్మి మరి పని చేసిన అని కౌశిక్ అన్న అనంగానే సీఎం రేవంత్ సార్కి గేడనో గాలబట్టే కయ్యమని లేచి తిట్ల దండకం చదివిండు. అరే కౌశిక్ అన్న మనకి ఇది అవసరమా అని బీఆర్ఎస్ కార్యకర్తలే బయట అంటుండ్రంట. కాక గీ కౌశిక్ సారు పురాణం ఇంకా మస్తుగున్నది ఇంకోమలా. కరీంనగర్ పోలీస్ పెద్ద ఆయనతోనూ గీన లొల్లి చురు చేసుకునే. గాయన దోస్తులతో గన్లు కాల్చిండంట. 120 రౌండ్లు కాల్చిండ్రు. బుల్లెట్ తలిగి ఒక ఆమెకు గాయాలయ్యాయని వార్తల్లో ఎగబట్టే. గా పోలీసు పెద్ద ఆయన మత మార్చుడు చేస్తుండే అని వచ్చిన వార్త నే గట్ల అన్లే ఈలే కథలు అల్లిండ్రు అంటుండే కౌశిక్ అన్న. గదేం నషిబోకి ఏంది తెలియదు గాని అన్ని గలాటాలు గీయంతోనే షురు అవుతున్నాయి. అసలే కారు పార్టీ అపోజిషన్ లో ఉన్నదాయే, జరంతా చూసుకొని నడవాలి. నే గిట్లనే చేస్తా, నే గిట్లనే ఉంటా, గిట్లనే అంటా అన్నాడనుకో ఇక ఆ పార్టీ ఓలే గీన కథేందో బాగలే అనుకుంటారేమో మళ్ళా. అయినా గీ కౌశిక్ అన్నకి గీ మాట ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పినా ఇనుకునే రకం కాదంట కదనే కాక. పోనీ అసెంబ్లీలో లీడర్ల కాన ఈయన ఎంతెత్తు ఎగిరినా పర్లా కడుకుగా సమ్మక్క సారక్క జాతర కాడగూట లొల్లి షురు చేసుకునిండంట కాక. పెద్ద గలాట అయ్యేసరికి సర్కారు ఊరుకుంటది అయ్యింది. ఏంది లొల్లి? సమ్మక్క సారక్క జాతర అంటే మజాకా అనుకుని రాయింది. తెలంగాణే కాదు చుట్టుపక్కల రాష్ట్రాల వాళ్ళు వస్తారు. గట్లాంటిది గాడ లేనిపోని గలాటాలు చేసి భక్తులకు పరిశాన్ చేస్తుండ్రు. గిల్ల కథేందో తేల్చుండి అంటూ సిఐడికి పురమాయించిండ్రు. ఆలుగి కౌశిక్ సార్కి నోటీసులు ఇచ్చిండ్రు, విచారణకి పిలిచిండ్రు. గా సమయంలోని గీ పెద్ద మనిషి నేను ప్రజల సమస్యపై పోరాడతా, అసెంబ్లీలో ఆవాజ్ వినిపిస్తూనే ఉంటా అనుకుంటూ గీ నక్సలైట్ మాట అదిలిండు. జనాలకి న్యాయం జరిగేందుకు నేను అసెంబ్లీ నక్సలైట్ అయితా అనిండు కాక. జనాలు తలకాయలు పట్టుకొని అరే సాబ్ ఇప్పటికే గా నక్సలైట్లు సర్కార్కి లొంగిపోతుండ్రు, మళ్ళా నువ్వు తయారైతే వాయేంది? అసలు నీ వ్యవహారం ఏందో మాకు తెలుస్తలేదు బిడ్డ అంటుండ్రంట. గిది కాక ఇయాల ముచ్చట. రేపు కొత్త ముచ్చట పట్టుకొస్తలే. బాయ్ బాయ్.